ఇప్పటికి కూడా ఏదో ఒకటి చేయాలనే తపనతో మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు అన్ని జిల్లాలు తిరిగి ఈరోజు మనం అందరినీ ఉద్యమకారులని విద్యార్థులని ఇక్కడ పాడుతూ ఉంటే కవులు కళాకారులు ఇంకా అద్భుతంగా అంటే మేము ఉద్యమంలో ఉన్న ఆ యొక్క రోజులు మళ్ళీ గుర్తుకొచ్చినాయి ఈ అక్కలు అన్నలు పాడుతూ ఉంటే. అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఏ ఒక్క రాజకీయ పార్టీ వల్లనూ రాలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే మేధావులు మాట్లాడారు, కవులు రచయితలు పాడారు, జర్నలిస్టులు వాళ్ళ యొక్క జర్నలిజంకి న్యాయం చేశారు. ఇక్కడ కూర్చున్న విద్యార్థి నాయకులు వాళ్ళు విలువైన సమయాన్ని ఉద్యోగాలు కొట్టు వాళ్ళ వ్యక్తిగతంగా ఉద్యోగ కల్పనకో లేకపోతే స్వయం ఉపాధికో వెళ్లకుండా నికార్స్గా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఉస్మానియా జేఏసీ 14 విద్యార్థి సంఘాలతో ఏర్పాటు చేసిన విద్యార్థి నాయకులుగా మేమందరం ఈరోజు స్టాలిన్ నేను ఇక్కడ కలిసి ఉంటే నిజంగా 11 సంవత్సరాల తర్వాత కూడా మా విద్యార్థులను గుర్తించినటువంటి ఏ రాజకీయ పార్టీ లేదనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. దాదాపు తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు పెట్టుకున్న వాళ్ళం, జైలు జీవితం గడిపిన వాళ్ళం, అదేవిధంగా హాస్పిటల్ పాలు అయినటువంటి వాళ్ళం. తెలంగాణ విద్యార్థి జేఏసీ నవంబర్ 2009 నవంబర్ 20న 14 విద్యార్థి సంఘాలతో ప్రోగ్రెసివ్ మీడియా సెంటర్లో ఒక ప్రెస్ మీట్ పెడితే జిల్లాలో మా డిస్టిక్ పేపర్లో 3 లైన్లు వచ్చినటువంటి మా విద్యార్థి జేఏసీ నవంబర్ 29 డిసెంబర్ 2009న ఆర్ట్స్ కాలేజ్ ముందు నుంచి ఎన్సీసీ వరకు ర్యాలీగా వెళ్తున్నటువంటి సందర్భంలో అప్పుడున్న డీసీపీ స్టీఫెన్ రవీంద్ర మా విద్యార్థి నాయకుల మీద లాఠీ చార్జ్ చేసి మమ్మల్ని ఈపులన్నీ వలగొట్టి మలక్పట్టి పిఎస్కు తీసుకెళ్తే సాయంత్రం వరకు రిలీజ్ చేయలే. ఎందుకంటే కేసీఆర్ ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష తీశారు నవంబర్ 29 డిసెంబర్ 2009లో. మా విద్యార్థులం ఒక జేఏసీగా ఏర్పడి తెలంగాణ విద్యార్థి గర్జన నిర్వహించాం. అదేవిధంగా 610 కిలోమీటర్లు ఉత్తర తెలంగాణ, 630 కిలోమీటర్లు దక్షిణ తెలంగాణ పాదయాత్ర వెళ్ళినటువంటి వాళ్ళం. ఎవరైతే మేము అప్పుడు ఆ 3 నెలల్లోనే దాదాపు 600 మంది మా విద్యార్థి మిత్రులు ప్రాణతర్పణం చేసుకుంటే ఆ కుటుంబాలను పరామర్శించినటువంటి వాళ్ళం. మేము జేఏసీ పెట్టిన తర్వాత అప్పుడు అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ అప్పుడున్న బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ సిపిఐ కానీ అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావడానికి ప్రధాన కారణం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి సంఘాలు, ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ జేఏసీ అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ రోజు ఏ రాజకీయ పార్టీ కూడా కలిసి రాలే. ముఖ్యంగా ఇప్పటిదాకా ఉన్న కోదండరామ్ సార్ని ఆ రోజు పొలిటికల్ జేఏసీ చైర్మన్గా చేసి జానారెడ్డి గారు, అదేవిధంగా కేసీఆర్ గారు, మిగతా సిపిఐ నుంచి నారాయణ గారు, బీజేపీ నుంచి అప్పుడు అధ్యక్షుడు ఉన్న ఎండల లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించిన చరిత్ర అది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు 13 విద్యార్థి సంఘాలు వాళ్ళ యొక్క భావాజాలను పక్కకెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన గురించి ఏకమయ్యాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిందని నేనైతే భావిస్తూ ఉన్నా. ఈరోజు మీరు పోలీస్ స్టేషన్లకు వెళ్ళండి, ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లకు వెళితే, కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లకు వెళితే, అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరు విద్యార్థి ఉద్యమకారులు మీకు అర్థమవుతుంది అనే విషయాన్ని పాలక వర్గాలకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ రోజు మా విద్యార్థి ఉద్యమకారులకు గుర్తింపుని ఇవ్వాలని చెప్పేసాను, ఉద్యమకారులు గుర్తించి ఇవ్వాలని చెప్పి ఆ రోజు కేటీఆర్ గారిని, ఆ రోజు హరీష్ రావు గారిని, ఈటల రాజేందర్ గారిని కలిస్తే వాళ్ళు ఏ రోజు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేకుండే. మేము ఏం కోరుకున్నాం, తెలంగాణ వస్తే మా తెలంగాణలో నిరుద్యోగ వ్యవస్థ పోవాలి, ఉపాధి లేని వాళ్ళకు ఉపాధి కావాలి, అదేవిధంగా భూములు లేని వాళ్ళకు భూములు కావాలి, మా యొక్క విద్యా వ్యవస్థ బలోపేతం కావాలని కోరుకున్నాం. ప్రభుత్వాధీనంలో కేజీ టు పీజీ వరకు విద్యా వ్యవస్థ నడపాలనుకున్నాం. అప్పుడున్న శ్రీ చైతన్య నారాయణ అప్పుడు ఫీజులతో దోచుకుంటా ఉంటే మేము అవన్నిటిని బంద్ పెడతామన్న నాయకులు ఎటుపోయారు. రామోజీ ఫిలిం సిటీని 1000 నాగులతో దున్నుతున్న వాళ్ళు ఎటుపోయారు. మేము ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు నమ్మరే. 69 ఉద్యమం టైంలో మర్రి చెన్నారెడ్డి గారు 11 మంది ఎంపీలను ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీలో కలిపి మోసం చేశాడో మలిదశ తెలంగాణ ఉద్యమంలో రాజకీయ నాయకులు అదే విధంగా మోసం చేస్తారని తెలుసుకొని తెలంగాణ ప్రజలు కేసీఆర్ను కరీంనగర్ ఎంపీగా పంపించడమే కాదు
ఎన్నిసార్లు రాజీనామా చేస్తే అన్నిసార్లు గెలిపించిన చరిత్ర ఈ 3.5 కోట్ల ప్రజలది. అది ప్రజా విజయం. ప్రజల వల్లనే, ఉద్యమకారుల వల్లనే తెలంగాణ వచ్చింది, కానీ ఏ రాజకీయ పార్టీ వల్ల రాలేదనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ రోజు విద్యార్థి జేఏసీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తే యూపీఏ చైర్పర్సన్ ఉన్న సోనియా గాంధీ దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసింది. ఆ రోజున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ, ఈ విద్యార్థులనే వాళ్ళు అసెంబ్లీ ముట్టడి పిలుపునిచ్చారు. వీళ్ళు మొత్తం తెలంగాణలో హైదరాబాద్ వస్తే ఈ హైదరాబాద్ అంతా అల్లకల్లోలం అయిపోతుంది, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, ఆంధ్రులను తరుముతారని చెప్పేసి భయపడ్డటువంటి యూపీఏ ప్రభుత్వమే తెలంగాణ ఇచ్చింది. అప్పటికి 1200 మంది మా విద్యార్థి తమ్ములని మేము కోల్పోయడం అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకే ఏ విద్యార్థి ఉద్యమమైనా అది ప్రజల, తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి పనిచేసింది. తెలంగాణ రాజకీయ పార్టీలను ఏకం చేసింది. తెలంగాణలో కాటి కాపర్లు జేఏసీ ఏర్పాటు చేసుకోవడానికి కారణమైనది ఈ యొక్క విద్యార్థి జేఏసీ అనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మరి 11 సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విద్యార్థి ఉద్యమకారుల వేదిక, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఈ యొక్క ప్రెస్ క్లబ్లో మీటింగ్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే, ఈ ఉద్యమంలో ఉన్న మా విద్యార్థి నాయకులు కొంతమంది పిహెచ్డీలు కంప్లీట్ చేసి నిరుద్యోగులు ఉన్నారు, డాక్టరేట్లు పొంది. కొంతమంది తమ స్వయం ఉపాధిని కోల్పోయి ఈ ఉద్యమంలో ప్రాణతర్పణం చేసే వాళ్ళు ఒక దిక్కు అవుతే, ఈ ఉద్యమంలో 100 కేసులు పెట్టుకొని జైలు జీవితం గడుపుతున్న వాళ్ళకి వాళ్ళు బతకడానికి స్వయం ఉపాధి లేనటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంతేకాకుండా మేము ఈరోజు ఉద్యమంలో ఉన్నాం, మాకేది గుర్తింపని వాళ్ళు ప్రభుత్వాల నుంచి, ఆయా రాజకీయ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు ఎందుకు మా యువతకి రాజకీయ రంగంలో అవకాశాలు ఇవ్వరని చెప్పేసి అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారి యొక్క మేనిఫెస్టోలో విద్యార్థి ఉద్యమకారులను గుర్తిస్తామని చెప్పేసి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, మేము 2016లో తెలంగాణ జనజాతరని ఆయన అక్కడ మేము ఆర్ట్స్ కాలేజ్ ముందు మా విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించినాం. ఆ యొక్క భారీ బహిరంగ సభకు రాకుండా మా స్టేజ్ని ఇబ్బంది పెట్టి, మా మొత్తం కూడా మీడియా మొత్తం కూడా రాకుండా అడ్డుకొని మా యొక్క మైక్ సెట్ను కూడా పోలీసు వాళ్ళు నిర్బంధంలో ఉంచినప్పుడు రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ ఇంటి కాడ నుంచి టీషర్టు జీన్ ప్యాంట్ వేసుకొని బండి మీద తీసుకొచ్చి ఆ 20,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించిన చరిత్ర ఈ ఉస్మాన్ యూనివర్సిటీ. ఎప్పుడు కూడా ప్రతిపక్షంగా, ప్రజల పక్షంగా, ఈ తెలంగాణ అనే కాదు దేశంలో ఏ సంఘటన జరిగినా ఆ న్యాయం జరగాలని ఎవరైతే ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యమించినటువంటి వాళ్ళు, ఆ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచో చాలామంది మేధావులు వచ్చారు, చాలామంది ప్రొఫెసర్లు వచ్చారు, చాలామంది ఈ దేశంలో ఉన్న అన్ని ఉద్యోగ రంగంలో కూడా వచ్చినటువంటి చరిత్ర ఉస్మాన్ యూనివర్సిటీ. ఆ ఉస్మాన్ యూనివర్సిటీ హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉంది కాబట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ప్రభుత్వం రావడంలో కీలకంగా ఉంది, ప్రభుత్వాన్ని ఓడగొట్టడంలో కూడా, మొన్న బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడంలో మా విద్యార్థులని, మా నిరుద్యోగులని విస్మరించి మా తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలకి ప్రొఫెసర్లు లేరు, నూతన కోర్సెస్ లేవు, చదువుకొని డాక్టరేట్ అయిన వాళ్ళకి ఉద్యోగం లేదు. అటువంటి సందర్భంలో మా 100 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ సెలబ్రేషన్లో కేసీఆర్ గారు ఉస్మానియాకి వస్తే మాట్లాడనీయలేదు. దాన్ని కక్ష పెంచుకొని ఆయన మొత్తం ఉస్మానియా కాదు తెలంగాణ యూనివర్సిటీకి ఎక్కడ కూడా నిధులు ఇవ్వలే. మేము అడిగినాం, ఉద్యమంలో ఉన్న విద్యార్థి స్కాలర్లకి ఫెలోషిప్ ఇవ్వమని చెప్పాం, మా స్కాలర్షిప్లు పెంచమని చెప్పాం, ఉద్యమకారులకు గుర్తించి ఇవ్వాలని చెప్పాను, వాళ్ళు విస్మరించారు. మరి ఈరోజు 16 నెలల ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఈ విద్యార్థులు, ఉద్యమకారుల గురించి ఉద్యోగ కల్పనలో కొంతవరకు పనిచేస్తూ ఉన్నారు. ఓకే, హ్యాపీ, కానీ ఈడ కాయల పడ్డ పరిశ్రమలను పునరుప్రారంభించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ నిజాము హయాంలో ఏవైతే ప్రభుత్వ సంస్థలను కొల్లగొట్టి ఈరోజు ఆధిపత్య వర్గాలు మొత్తం హాస్పిటల్స్ వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకొని, విద్యా సంస్థలు వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకున్నటువంటి ఈ వ్యవస్థ మారాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తెలంగాణలో హైదరాబాద్లో జీవిస్తున్న వాళ్ళు కానీ, జిల్లాలో జీవిస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళు సంపాదించే సంపదనలో 70% వాళ్ళ పిల్లల యొక్క విద్యా తిండికే ఖర్చు అయిపోతుందనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ మీటింగు మా ఉద్యమకారులకు గుర్తించి మాకు కొన్ని వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో కాదు, ఈ తెలంగాణ పునర్నిర్మాణం జరగాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో వనరులు మా సమాజానికి అందాలి, ఈ తెలంగాణలో ఉద్యోగావకాశాలు, ఉపాధి అవకాశాలు పొందాలి. అప్పుడున్న తెలంగాణ ఉద్యమంలో ఉన్న మా విద్యార్థి ఉద్యమ నాయకత్వాన్ని గుర్తించడమే కాదు,
వాళ్ళకి ఈరోజు అనారోగ్యంతో ఉన్న వాళ్లకు హాస్పిటల్లో ఫెసిలిటీస్ కల్పించే విధంగా, స్వయం ఉపాధిగా ఎదగడానికి ప్రభుత్వము బ్యాంకుల నుంచి లోన్లు ఇచ్చే విధంగా, వాళ్ళు ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్లో ఉద్యోగ రంగంలో వెళ్ళేటువంటి వాళ్ళకి ఒక 10 నుంచి 20% సబ్సిడీ అంటే కల్పించే విధంగా చేసినప్పుడే ఈ తెలంగాణ ప్రభుత్వం ఎందుకండి యూనివర్సిటీలకి ఒక స్కాలర్కి ఒక 20,000 రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వదు? ఈరోజు మా యూనివర్సిటీలో చూస్తే మేము ఒకప్పుడు అన్ని మెస్సులు అన్ని డిపార్ట్మెంట్లకు ఉండే, ఈరోజు అసలు మెస్సులు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలో ఉన్నది. వీటి గురించి చర్చ జరగాలి, వీటి గురించి చర్చించాలి. ఇక్కడ ఉన్న అందుకే కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు వచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి చాలామంది ఈరోజు ఎమ్మెల్సీలు అయ్యారు, నామినేటెడ్ పదవుల్లో వచ్చారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలను విస్మరించకండి. ఈ తెలంగాణ ప్రజలు ఎవరైతే కావాలనో ఎవరైతే న్యాయం చేస్తారన్నప్పుడు వాళ్ళకు మద్దతు ఇచ్చింది, ఎప్పుడు ఓడగొట్టాలో మళ్ళీ ఓడగొట్టింది. మిమ్ములను వాళ్ళు విస్మరించిన అంశాలు మీరు నెరవేరుస్తారని చెప్పేసి అని మీ ప్రభుత్వాన్ని ఈ తెలంగాణ ప్రజలు ఈరోజు ఎన్నుకున్నారు. ఆ తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయకపోతే మిమ్మల్ని కూడా ఓడగొట్టడానికి సిద్ధంగా ఉంటారనే విషయాన్ని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల నుంచి అందులో ఉన్న మంత్రులకు నేను చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కోదండరామ్ సార్ గారు ఉన్నారు, అదేవిధంగా దయాకర్ లాంటి వాళ్ళు ఉన్నారు. ప్రతిపక్షంలో దాసో శ్రవణ్ లాంటి వాళ్ళు కూడా ఎమ్మెల్సీ అయ్యారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ విద్యార్థి ఉద్యమ చేసి తప్పకుండా అన్ని రాజకీయ పార్టీలను కలుస్తాం, అన్ని రకాల మేధావులను కలుస్తాం, జర్నలిస్టులను కలుస్తాం. మీరందరూ కూడా మా విద్యార్థి ఉద్యమకారుల గుర్తింపు జరగాలి. ఈ గుర్తింపు జరగడం అనేది పెద్ద విషయం కాదు. మా పోలీస్ స్టేషన్లకు వెళితే ఎవరు ఉద్యమకారులు, ఎవరు జైలు జీవితం గడిపారు, ఎవరు మన లాఠీ దెబ్బలు తిన్నారో తెలుస్తుంది. ముఖ్యంగా మేము తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మా మహిళలు, మాతో సహచరులు ఉన్న విద్యార్థిని మిత్రులు రాలే మాతో పాటు సమానంగా ఉద్యమించారు. 2010 ఫిబ్రవరి 14 రోజు రాజీనామా చేయని ఎమ్మెల్యేలు మంత్రులు రాజీనామా చేయాలని మేము ఆర్ట్స్ కాలేజ్ నుంచి బయలుదేరితే నన్ను పట్టుకొని పోలీసు వాళ్ళు ఆర్ట్స్ కాలేజ్ బస్ స్టాప్లో కొడితే ఇదంతా తలకాయ పగిలిపోయింది. దాదాపు 14 స్టిచెస్ పడ్డాయి. మమ్మల్ని చూసినటువంటి మా విద్యార్థులు లేడీస్ హాస్టల్ నుంచి దాదాపు 1000 మంది బయటకు వచ్చి మా అన్నను కొడతారని చెప్పేసి అని వాళ్ళందరూ ఉద్యమంలో భాగస్వామ్యం అయితే అప్పుడు సిఆర్పై బలగాలు మహిళలను కూడా చూడకుండా మణి, స్వప్న, సుగుణ, హేమ లాంటి వాళ్ళను విపరీతంగా కొట్టినటువంటి పరిస్థితి. ఇక్కడనే ఉన్నాడు తమ్ముడు రాజశేఖర్. మేము తెలంగాణ ఉద్యమంలో అసెంబ్లీ ముట్టడంటే అసెంబ్లీని ముద్దాడినటువంటి వాళ్ళం. సాగరహారం అంటే మొదటి సాగరహారానికి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి 1000 మందిని మేము విద్యార్థి చేసి వచ్చిన తర్వాతనే అన్ని పొలిటికల్ జేఏసీలు వచ్చాయి. అది ఉద్యమకారుల యొక్క స్పిరిట్, తెలంగాణ ప్రజల యొక్క స్పిరిట్. ఇప్పుడు ఒక ఆమె బాలలక్ష్మి ఈరోజు అది మన బీసీ కమిషన్ మెంబర్గా ఉంది. ఆమె కూడా మాతో కొట్లాడినటువంటి వాళ్ళు. చాలామంది ఇంకా విద్యార్థి నాయకులు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వాళ్ళ ఎవరికి కూడా అవకాశాలు ఇస్తలేరు. ఇది చాలా అన్యాయం. అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో విద్యార్థులకు అన్యాయం జరిగింది, ఇప్పుడు కూడా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని సహించడానికి యావత్ తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు. చాలామంది మా బద్రి లాంటి వాళ్ళపైన ఊఫా కేసులు పెట్టారు. పాపం ఫ్యామిలీ చితికిపోయింది. ఎక్కడనో ఏ విధంగానో ఫ్యామిలీ నెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. ఎందుకు? ఈ తెలంగాణ రాష్ట్రం రావాలి, ఈ తెలంగాణలో ఉన్న విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, భూమి లేని వాళ్ళకు భూమి ఇవ్వాలి. ఏది జరిగిందండి? సీమాంధ్రులు వేరు, తెలంగాణ ఆధిపత్య వర్గాలు వచ్చారు. వాళ్ళే కుటుంబంకు సరిపడా 3 తరాలకు సరిపడేటువంటి లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు. భూములు అమ్ముతూ ఉన్నారు. మొన్నటికి మొన్న హెచ్సియు భూముల విషయంలో ఏ విధంగా ఆడ హెచ్సియు విద్యార్థులు ఎలా కొట్లాడారో కూడా మన కళ్ళము కూడా చూసాం. అందుకే విద్యార్థులకు వ్యతిరేకంగా, యూనివర్సిటీలకు వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా ప్రజలు 100 గజాల బొందదీసి బొంద పెడతారనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ఇప్పుడున్నటువంటి మీ మేనిఫెస్టోలకు జవాబుదారితనం లేదు. ఈ మేనిఫెస్టోలు పెట్టి ఎన్నికలకు వచ్చేటువంటి వాళ్ళు ఏ పార్టీ అయినా మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయకపోతే వాళ్ళను శిక్షించే విధంగా చట్టాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి అని నేను గుర్తు చేస్తూ ఉన్నా. అందుకే ఏ నికార్సైన విద్యార్థులుగా ఇక్కడ కూర్చున్నటువంటి మా విద్యార్థి నాయకత్వం 100 కేసులు పెట్టుకున్నాం, జైలు జీవితం గడిపినాం. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో మా యూనివర్సిటీలో ఈరోజు 380 మంది ప్రొఫెసర్లు ఉన్నారు. 1200 మంది ఉండాలి ఉస్మాన్ యూనివర్సిటీలో. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉస్మాన్ ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్లు పెట్టుకోకుండా ఒక వీసీని తీసుకొచ్చింది. రవీంద్ర యాదవ్ అనే వీసీని తెచ్చి
మొత్తం తెలంగాణ ఉస్మాన్ యూనివర్సిటీలో ఏ ధర్నా చేసినా దిష్టిబొమ్మ దహనం చేసినా కేసులు పెట్టింది. వీళ్ళు ప్రజాప్రభుత్వం అని చెప్పి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అక్కడ ఇప్పుడు వీసీ సెమినార్లు పెట్టుకోవద్దు, మీటింగ్ పెట్టుకోవద్దు, విద్యార్థులు దిష్టిబొమ్మ దానం చేయొద్దు అంటే వాళ్ళు పోషించిన పాత్రనే మీరు పోషిస్తూ ఉన్నారు. ఇది ప్రజా వ్యతిరేక విధానంగా ఉంది. మీరు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలతో పాటు మా విద్యార్థి ఉద్యమకారులను గుర్తించండి, మా యూనివర్సిటీలను స్ట్రెంథెన్ చేయండి, మా యూనివర్సిటీలో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కోర్సులను ఇంట్రడ్యూస్ చేయండి. ఈరోజు మొత్తం కూడా ఏ విధంగా విద్యా వ్యవస్థ మారిందో, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ చదివిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లేవు. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తూ ఉంది. ఈరోజు చదువుకున్న బీటెక్ విద్యార్థులు, ఎంటెక్ విద్యార్థులు, ఎంబీఏ విద్యార్థులకు ఉపాధి కల్పన లేదు. వాళ్ళు స్వయంగా ఎదగడానికి ఎందుకు ప్రభుత్వాలు మీ యొక్క ప్రణాళికలు తయారు చేస్తలేదు? మేము 5 ఏళ్ళ అధికారంలో ఉండాలి, ఆ 5 ఏళ్ళ అధికారంలో ఉండడానికి మొత్తం ప్రభుత్వ భూములు అమ్ముతాము అని అనుకుంటే అది మీరు చేసిన తప్పిదమవుతుంది. చరిత్రలో మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇది భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. ఈ విద్యా వ్యవస్థను మార్చాలి. ఈ విద్యా వ్యవస్థలో నూతన ఆవిష్కరణలు జరగాలి. అదేవిధంగా పాలిటెక్నిక్, ఐటీఐ లాంటి కోర్సులను ఇంట్రడ్యూస్ చేయాలి. నూతనమైన వ్యవసాయ పద్ధతులు ఆ యొక్క తెలంగాణ ప్రాంతంలో తయారు చేయాల్సిన అవసరం ఉంది. రైతు సమన్వయ సమితులు పెట్టారు ఆ గత గవర్నమెంట్లో. అవి ఎందుకు మీటింగ్లకే ఉపయోగపడ్డాయి. అది ఏ రకమైన భూమో దాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఆ పంటలు పండించి ప్రజలకి ఆహారాన్ని అందించాల్సిన అవసరం ఉంటుంది. ఫీజులు మోతలు పెరిగాయి. ప్రభుత్వ స్కూళ్ళు 10,000 స్కూళ్ళు ఈరోజు మూతపడ్డాయి. ప్రభుత్వ స్కూళ్ళు మూతపడితే మరి ప్రైవేట్ స్కూళ్ళలో ఈరోజు హోదా అయిపోయింది. ఏ స్కూలుకు పంపుతున్నామంటే నారాయణ, శ్రీ చైతన్య. ఎన్ని డబ్బులు అంటే ఆయన సంపాదించిన డబ్బులలో అప్పులు తీసుకొచ్చి చదువుతున్న పరిస్థితి ఉంటుంది. అందుకే ఈరోజు విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేసిర్రు. ఈ ప్రభుత్వం యొక్క ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి, కార్పొరేట్ ఫీజులను తగ్గించాలి, ప్రభుత్వ యొక్క స్కూళ్లను స్ట్రెంథెన్ చేయాలి, రిక్రూట్ చేయాలి. ఇది మేము కోరుకుంటున్నాం విద్యార్థి జేఏసీగా, తెలంగాణ ఉద్యమ నాయకులుగా. మాకే కాదు, మా ఉద్యమకారులుగా ఉన్న విద్యార్థి నాయకులకి తప్పకుండా న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వాలు, పాలకులు ఉండాలనే ఆలోచనతో మేము ఈ యొక్క సదస్సును నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకులు, విద్యార్థులు, అదేవిధంగా కవులు, కళాకారులు, ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇది ఆరంభం మాత్రమే. తప్పకుండా మా భవిష్యత్ కార్యాచరణలో ఎవరైతే ఈ ప్రభుత్వ పాలకులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ అంశాల చుట్టూ తప్పకుండా మా కార్యాచరణ ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు పోరాడతామని చెప్పాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా పోరాడతామని చెప్పినటువంటి వాళ్ళం మేము విద్యార్థి నాయకులం. అందుకే ఈ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి. దానికి మేధావులు, ఉద్యమకారులు అందరూ కూడా సలహాలు, సూచనలు ఇస్తూ మన రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి అని ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన విద్యార్థి అమర వీరులకు కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలను. థ్యాంక్ యూ వెరీ మచ్.